మీరు ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా 2025ను సందర్శించినప్పుడు అన్వేషించాల్సిన టాప్ 10 విషయాలు. మహాకుంభమేళా 2025 సందర్భంగా ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం నుండి ఆనంద్ భవన్ మరియు చారిత్రక మైలురాళ్ల వరకు అన్వేషించాల్సిన టాప్ 10 విషయాలను కనుగొనండి. ప్రయాగరాజ్ ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన నగరం. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహాకుంభమేళా సమయంలో 2025లో ఈ గ్రాండ్ ఈవెంట్ ఒక ప్రధాన హైలైట్. ఇది మతపరమైన ఉత్సాహం, సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక మైలురాళ్ల యొక్క ప్రత్యేక సమ్మేళనాన్ని అందిస్తుంది. మీరు మేళాకు హాజరైనా లేదా నగరం యొక్క గొప్ప చరిత్రను అన్వేషిస్తున్నా, మీరు ప్రయాగరాజ్ని సందర్శించినప్పుడు తప్పనిసరిగా అన్వేషించాల్సిన 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. త్రివేణి సంగమం. ప్రయాగరాజ్లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశం త్రివేణి సంగమం. ఇక్కడ పవిత్ర నదులు గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి కలుస్తాయి. కుంభమేళా సమయంలో ఇక్కడ పవిత్ర స్నానం తప్పనిసరి. ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు తమ పాపాలను ప్రక్షాళన చేయటానికి మరియు ఆధ్యాత్మిక విముక్తిని పొందటానికి సందర్శిస్తారు. 2. అలహాబాద్ కోట. 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తిచే నిర్మించబడింది. అలహాబాద్ కోట సంగం సమీపంలో ఉంది మరియు ఆకట్టుకునే మొఘల్ శిల్పకళను కలిగి ఉంది. ఇందులో అశోక స్తంభం, క్లిష్టమైన శిల్పాలు మరియు విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి. ఈ కోట ప్రయాగరాజ్ చరిత్రలో అంతర్భాగం మరియు దాని నిర్మాణ అద్భుతాలలో ఒకటి. 3. అశోక స్తంభం. అలహాబాద్ కోటకు సమీపంలో ఉన్న అశోక స్తంభం 249 BCEలో అశోక చక్రవర్తి చే నిర్మించబడిన పురాతన స్మారక చిహ్నం. పురాతన శాసనాలతో చెక్కబడిన ఈ స్తంభం భారతదేశ ప్రాచీన చరిత్రకు ముఖ్యమైన చిహ్నం మరియు చరిత్ర ప్రియులు తప్పక చూడాలి. 4. ప్రయాగరాజ్ మ్యూజియం. చరిత్ర ప్రియులకు ప్రయాగరాజ్ మ్యూజియం కళాఖండాల నిధి. ఇది ప్రయాగరాజ్ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక గతం గురించి లోతైన అవగాహనను అందించే శిల్పాలు, పురాతన అవశేషాలు మరియు చారిత్రక ప్రదర్శనల సేకరణలను కలిగి ఉంది. 5. మంకమేశ్వర ఆలయం. సంగం సమీపంలో ఉంది. మంకమేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఇది అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందుతారు. ఇది కుంభమేళా సమయంలో ధ్యానం కోసం ప్రశాంతమైన తిరోగమనం. 6. ఆనంద్ భవన్. జవహర్లాల్ నెహ్రూ పూర్వీకుల నివాసం అయిన ఆనంద్ భవన్ ఇప్పుడు మ్యూజియంగా పనిచేస్తుంది. ఇది భారతదేశ స్వాతంత్ర ఉద్యమం మరియు నెహ్రూ కుటుంబ చరిత్రలో ఒక సంగ్రహావలోకనం.
అందిస్తుంది. మ్యూజియం కళాఖండాలు మరియు జ్ఞాపికలతో సమృద్ధిగా ఉంది. స్వాతంత్రం కోసం దేశం యొక్క పోరాటంలో విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. 7. హనుమాన్ మందిరం. ప్రయాగరాజ్లోని పురాతన దేవాలయాలలో ఒకటి హనుమాన్ మందిరం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం శక్తివంతమైన వాతావరణం మరియు ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది మహాకుంభమేళా సమయంలో భక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 8. జవహర్ ప్లానిటోరియం. ఖగోళ శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారికి జవహర్ ప్లానిటోరియం అంతరిక్షం మరియు సైన్స్పై ఆకర్షణీయమైన ప్రదర్శనలు మరియు ప్రదర్శనలతో విద్యా అనుభవాన్ని అందిస్తుంది. అన్ని వయసుల సందర్శకులకు ఇది అద్భుతమైన స్టాప్. 9. స్వరాజ్ భవన్. స్వరాజ్ భవన్ అనేది నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రయాగరాజ్లోని మరొక చారిత్రాత్మకంగా ముఖ్యమైన ఇల్లు. ఇది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు ఇప్పుడు నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవలకు అంకితమైన మ్యూజియంగా పనిచేస్తుంది. 10. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్. ఆల్ఫ్రెడ్ పార్క్ అని పిలుస్తారు. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ పురాణ స్వాతంత్ర సమరయోధుడికి అంకితం చేయబడింది. ఈ ఉద్యానవనం ఆజాద్ విగ్రహాన్ని కలిగి ఉంది మరియు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అతని త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతిబింబించే శాంతియుత ప్రదేశం. ప్రయాగరాజ్ ఆధ్యాత్మికత, చరిత్ర మరియు సంస్కృతిని అందంగా పెనవేసుకున్న నగరం. మీరు మహాకుంభమేళా 2025 కోసం సందర్శిస్తున్నా లేదా నగరాన్ని అన్వేషిస్తున్న ఈ 10 ఆకర్షణలు మీ లోతైన అనుభవాన్ని అందిస్తాయి. పవిత్రమైన త్రివేణి సంగమం నుండి ఆనంద్ భవన్ మరియు అలహాబాద్ కోట వంటి చారిత్రాత్మక ప్రదేశాల వరకు ప్రయాగరాజ్ ప్రయాణికులందరికీ సుసంపన్నమైన ప్రయాణాన్ని అందిస్తుంది.